ఈరోజు పవన్ స్టార్ అనగానే ఆంధ్రదేశమే కాదు, తెలుగువాడు ప్రపంచంలో ఎక్కడున్నా ఆ ప్రకంపనలు అలా వెళుతూ ఉంటాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పంచభూతాలకి నిర్వచనం అవసరం లేదు, వాటి పేరు చెప్తే చాలు అవేంటో అందరికీ తెలుసు. జస్ట్ లైక్ ది నేమ్ పవన్ కళ్యాణ్. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగోడికి ఈ పేరు తెలుసు. పవన్ కళ్యాణ్ గారి గొప్పతనాన్ని సపరేట్ గా ఈ వీడియోలో ఏం చెప్పడానికి లేదు, అది అందరికీ తెలుసు. అండ్ కొంతమంది లాగా స్టూపిడ్ పొలిటికల్ అనాలిసిస్ చేసే వీడియో కూడా కాదు ఇది. ఈ వీడియో జస్ట్ అన్ ఇంట్రోస్పెక్షన్ ఆఫ్ హ్యూమంగస్ పర్సనాలిటీ ఇన్ అవర్ తెలుగు కల్చర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ ఛానల్ మోస్ట్లీ మూవీస్ గురించి మాట్లాడే ఛానల్. సో ఈ వీడియోలో జస్ట్ పవన్ కళ్యాణ్ అనే కెరటం ఎలా ఎవాల్వ్ అయింది ఆర్ ఆరిజిన్ అయింది అనే కాకుండా ఎగ్జిస్టెన్షియలిజం ఇన్ పవన్ కళ్యాణ్ అండ్ పవన్ కళ్యాణ్ మూవీస్ కూడా చూద్దాం. వీడేంటి చాలా పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాడు, అసలు వీడియో అర్థమైందా లేదా అని మాత్రం డౌట్ వద్దు. వీడియో మొత్తం చూడండి, ఖచ్చితంగా మీకు అర్థం అవుతుంది. అండ్ మాస్ మసాలా సినిమాల్లో కూడా ఎగ్జిస్టెన్షియలిజం ఏంట్రా అని అడిగితే మీరు కూడా చూడండి వీడియో మొత్తం. పవన్ కళ్యాణ్ గారి వికీపీడియా పేజ్ ఒకసారి ఓపెన్ చేయండి. నాకు తెలిసి ఇలాంటి డిస్క్రిప్షన్ అసలు ఏ పర్సన్ కైనా ఉంటుందా అని చెప్పి డౌట్ వచ్చింది. లైక్ యాక్టర్, స్క్రీన్ రైటర్, స్టంట్ కోఆర్డినేటర్, ఫిలాంథ్రోపిస్ట్, పొలిటీషియన్ అండ్ మార్షల్ ఆర్టిస్ట్. ఈ డిస్క్రిప్షన్ చాలు ఈయనంత యూనిక్ పర్సన్ ఆర్ ఇండివిజువలిస్టిక్ పర్సన్ తెలియజెప్పడానికి. పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ఇంటర్వ్యూస్ లో చెప్పినట్టు ఐ డోంట్ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ అంటారు. బట్ మనకి అందరికి పరిచయం అండ్ ఈవెన్ మనకి ఆ నేమ్ తెలిసింది కూడా సినిమాల వల్లే అండ్ ఆయన యాక్టర్ అవడం వల్లే. అందరికీ తెలిసినట్లు ఎర్లీ డేస్ ఆఫ్ బిఫోర్ బిగినింగ్ హిస్ కెరీర్ పవన్ కళ్యాణ్ ఇస్ జస్ట్ లైక్ ఎవ్రీబడి. 20+ ఏజ్ లో ఒక యూత్ మైండ్ సెట్ లో ఒక కన్ఫ్యూజన్, ఒక వాండరింగ్ నేచర్, ఆ ఏజ్ లో ఉండే ఇంక్విజిటివ్ ఆర్ క్వశ్చనింగ్ నేచర్, లైఫ్ లో ఏం చేయాలి అనే క్వశ్చన్ ఉన్న వ్యక్తి. వాళ్ళ వదిన బలవంతంతో సినిమాల్లోకి వచ్చారు. అది ఆయన ఛాన్సార్లు చెప్పారు. ఎస్, చిరంజీవి గారి సపోర్ట్ తోనే వచ్చారు, దాంట్లో డౌట్ లేదు. స్టిల్ ఆయనలో స్టాండ్ అవుట్ అయ్యేది ఆయనకున్న ఇండివిజువలిస్టిక్ నేచర్ అండ్ ఏదైనా అనుకుంటే చెయ్యాలనే ఒక తపన. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తమ్ముడు సినిమాలో ఆయన క్యారెక్టర్ గుర్తుంది కదా, బాక్సింగ్ నేర్పించమని గురువు చుట్టూ ఎలా భీష్మించుకొని కూర్చుంటారో. యాక్చువల్ గా అది పవన్ కళ్యాణ్ గారి రియల్ లైఫ్ స్టోరీ. తన ఎంగేజ్ లో ఉన్నప్పుడు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి తన రియల్ ఐడెంటిటీ చెప్పకుండా చెన్నైలో షిహెన్ గారి దగ్గర సేమ్ అలానే చేశారంట. మార్షల్ ఆర్ట్స్ లో మెయిన్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ కొన్ని ఉంటాయి. వాటిల్లో చాలా బేసిక్ పాయింట్ ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్, పర్సెవరెన్స్ అండ్ ది పర్సూట్ ఆఫ్ ఎక్సలెన్స్ తో పాటు నెవర్ గివింగ్ అప్ నేచర్, రైజింగ్ లైక్ ఎ ఫీనిక్స్ నేచర్, ఎన్నిసార్లు పడినా మళ్ళీ లెగవాలనుకునే నేచర్. నాకు తెలిసి ఈ పాయింట్ ఈయన చదివిన ఎన్నో పుస్తకాలతో పాటు మార్షల్ ఆర్ట్స్ లో కూడా నేర్చుకున్నారు. అందుకే స్టిల్ ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నా కూడా స్టిల్ అక్కడే నిలబడి ఉన్నారు. అండ్ సుమా గారు ఒక ఇంటర్వ్యూలో కూడా నా ఫ్యూచర్ ఆఫ్ లైఫ్ లో లైక్ నేను ఓల్డ్ ఏజ్ వచ్చేసాక మేబీ ఒక మార్షల్ ఆర్టిస్ట్ అయ్యి ఒక స్కూల్ టీచర్ అవుతానేమో అని చెప్పి నవ్వుతూ అన్నారు. ఇక సినిమాల విషయానికి వచ్చేస్తే సినిమాల్లో కూడా అంతే, ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా స్టిల్ నెక్స్ట్ స్టెప్ వేస్తూనే ఉన్నారు. ఓకే, కొంచెం డీప్ గా వెళ్తే అసలు హ్యూమన్ లైఫ్ కి పర్పస్ ఏంటో తెలియదు. ఎవ్రీ పర్పస్ నీడెడ్ టు బి ఇన్వెంటెడ్ ఆర్ రియలైజ్డ్ అని అంటారు. ఈ అనంత విశ్వంలో మనిషి ఉనికి జస్ట్ బతికుండడమే కాదు, బతికి ఉండడానికి నీకంటూ ఒక నువ్వు పర్పస్ ఎత్తుకున్నప్పుడు. యాక్చువల్ గా ఇంత ఆలోచన ఎవరు చేయరు, చాలా గొప్ప వాళ్ళు మాత్రమే ఇది చేయగలరు. దాన్ని రిసెంబల్ చేస్తూ రష్యన్ రైటర్ డోస్టోయెవ్స్కీ ఏమన్నారంటే, ది మిస్టరీ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ లైస్ నాట్ ఇన్ జస్ట్ స్టేయింగ్ అలైవ్ బట్ ఇన్ ఫైండింగ్ సంథింగ్ టు లివ్ ఫర్. హీ రియలైజ్డ్ దట్ హిస్ పర్పస్ ఇస్ పీపుల్. రియలైజ్డ్ అవ్వడం ఒక ఎత్తు అయితే దానికోసం కృషి చేయడం చాలా పెద్ద విషయం. చాలా మంది ఆగిపోయేది అక్కడే. అలాంటి పర్పస్ ఆయన పాలిటిక్స్ లో లేనప్పుడల్లా సినిమాల్లో అండ్ రియల్ లైఫ్ లో ఎత్తుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు జస్ట్ యాక్సిడెంటల్ గా యాక్టింగ్ అనే ప్రొఫెషన్ కి వచ్చినా కూడా ఆర్ట్ అనే ఒక మీడియం పట్ల ఆయనకి చాలా రెస్పెక్ట్ ఉంటుంది. తీసేది కమర్షియల్ సినిమాలైనా గానీ ఈ సినిమాలతో ప్రజలకు ఏదో ఒకటి చెప్పాలి అని ఉన్న ఒక తపన ఉన్న వ్యక్తి. గుడుంబ శంకర్ డైరెక్టర్ గారు కూడా అదే అన్నారు. అండ్ ఈవెన్ స్క్రిప్ట్ లో లేని ఈ లేలే సాంగ్ కూడా ఇలాంటి ఒక ఇన్స్పిరేషన్ ఆర్ మోటివేషనల్ సాంగ్ ఒకటి ఖచ్చితంగా ఉండాలని చెప్పి పెట్టించారంట. రైట్ ఫ్రమ్ బద్రీ మూవీ కూడా ఎవ్రీ ఇంట్రో సాంగ్ లో ఒక పేట్రియాటిజం ని, కరేజ్ అండ్ స్టోయిక్ నేచర్, సోషల్ సర్వీస్ అండ్ పొలిటికల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఎస్, సాంగ్స్ రాసేది లిరిక్ రైటర్సే, బట్ ఆ రైటర్స్ పవన్ కళ్యాణ్ గారు ప్లే చేసిన క్యారెక్టర్ గురించి కాకుండా పవన్ కళ్యాణ్ గారి పర్సనాలిటీ గురించి రాసినట్లు ఉంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నీరల్లే పారాలి అందరి దాహం తీర్చాలి, ఎవరైనా అని చేస్తే ముంచేయాలి అని చెప్పి ఇలాంటి పర్ఫెక్ట్ లైన్స్ పవన్ కళ్యాణ్ గారి పర్సనాలిటీ గురించి చెప్తుంది. అలాంటి ఒక రేర్ యూనిక్ పర్సనే పవన్ కళ్యాణ్.
సినిమాలో కొన్ని డైలాగ్స్ కూడా ఎలా ఉంటాయంటే మోర్ దాన్ ఆ మూవీలో ఆ క్యారెక్టర్ మాట్లాడటం కాదు, జస్ట్ కళ్యాణ్ గారు ఒక ఆడియన్స్ తో కమ్యూనికేట్ చేస్తున్నట్లు ఉంటది. ఇది జల్సా అండ్ రాంబాబు సినిమాలో చాలా క్లియర్ గా కనపడుతుంది. యాక్చువల్ గా ఇప్పుడు కొన్ని పొలిటికల్ మీటింగ్స్ లో ఈయన సినిమా డైలాగులు బాగా చెప్తున్నాడు అని చెప్పి ఒక నెగిటివ్ టాక్ ఉంటది. బట్ వన్స్ రాంబాబు లాంటి ఫిల్మ్స్ రీకలెక్ట్ చేసుకుంటే పొలిటికల్ స్పీచెస్ లో ఆయన సినిమా డైలాగులు చెప్పడం కాదు, ఆయన రియల్ లైఫ్ సిద్ధాంతాలని సినిమాల్లో చెప్పాడు. ఇప్పుడు కళ్యాణ్ గారు చేసిన కొన్ని సీన్స్ ఉంటాయి, లైక్ అక్కడ యాక్చువల్ గా క్యారెక్టర్ కాదు కళ్యాణ్ గారు కనబడతారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ నా దృష్టిలో హిస్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. యాక్చువల్ గా అది పర్ఫార్మెన్స్ కాదు, హీస్ జస్ట్ లివింగ్ దిస్ సీన్ ఫ్రమ్ జల్సా. సేవా దృక్పథం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కమ్యూనిస్టిక్ థాట్స్ కి అట్రాక్ట్ అవుతారు. ఈ సీన్ లో పీల్చే గాలిని వదలరా, భూమిని వదలరా, నిప్పును వదలరా అన్నప్పుడు ఎన్నిసార్లు చూసినా గూస్ బంప్ సీన్స్ అంతే. ఈ సీన్ లో లిటరలీ హీస్ క్రయింగ్ ఫర్ హిస్ పీపుల్ అంతే. సో ఈ విధంగా కళ్యాణ్ గారు తనకి అంతగా ఇంట్రెస్ట్ లేదని చెప్పుకుని ఇలాంటి ఒక సినిమా అనే ఒక ఆర్ట్ మీడియం లో కూడా తన ఒక ఎగ్జిస్టెన్షియల్ పర్పస్ ని ఇంక్లూడ్ చేస్తూనే ఉన్నారు. రీసెంట్ గా ఇంటర్వ్యూలో ఒక చాలా గొప్ప మాట ఒకటి చూశాను, నాకు ఇవ్వడం చాలా ఈజీ, అడగడమే చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటి సెల్ఫిష్ వాళ్ళు అడిగేవాడేగా నిచ్చేవాడేవాడు. అలాంటి ఒక రేర్ పర్సనే పవన్ కళ్యాణ్. వీడియో స్టార్టింగ్ లో పవన్ కళ్యాణ్ గారు ఒక కెరటం అని ఎందుకన్నానంటే కెరటం ఎప్పుడు అలిసిపోయి ఆగదు, జస్ట్ లైక్ హిమ్ అంటారు. ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, కావాలంటే ఫ్యూచర్ వీడియోస్ లో మాట్లాడుకుందాం. కంటెంట్ నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. సినిమాల గురించి ఇంకా చాలా